దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. విమానం కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగి దట్టంగా పొగ కమ్ముకుంది. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మరి దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. అది భారత్కు చెందినటువంటి తేజస్ యుద్ధ విమానం ఒక్కసారిగా కుప్పకూలటంతో అక్కడ పూర్తిగా కాలిపోయింది. మంటలు చెలరేగి దట్టంగా పొగ కమ్ముకున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం పైలట్ యొక్క ఆచూకీ మాత్రం లభ్యమవ్వలేదు. దీని గురించి మరింత సమాచారం ఏంటి? రైట్ రైట్ దుబాయ్ లో జరుగుతున్న ఎయిర్ షోలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే భారత్ కు చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. ఎయిర్ షోలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ప్రదర్శనలు జరుగుతుండగా ఈ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడం, ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. పైలట్ ప్రమాదం నుంచి బయటపడ్డా లేదా అన్నది మాత్రం ఇంకా స్పష్టం చేయలేకపోతున్నారు. ఒక పక్క అధికారులు కూడా దీనిపైన విచారణ వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటు ఒక పక్క అధికార బృందం మొత్తం ఇక్కడ విచారిస్తున్నప్పటికీ అసలు పైలట్ ఉన్నారా లేదా, మరి మంటల్లోనే చిక్కుకున్నారా అన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. అలాగే ఇంకా ప్రమాద తీవ్రతను చూస్తుంటే కూడా పైలట్ బ్రతికే ఛాన్స్ లేదనే ఇటు అధికారులు చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఇందుకు సంబంధించిన దృశ్యాలు మాత్రం ఇటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం పూర్తిగా తెలియాల్సింది ఉంది. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యుద్ధ విమానాన్ని బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తయారు చేసిందని మాత్రం ప్రస్తుతం ఉన్న సమాచారం. మరి పూర్తి డీటెయిల్స్ ఇంకా రావాల్సింది ఉంది. మరి అసలు పైలట్ పరిస్థితి ఏంటి, ఇంకా అసలు ఎంతవరకు నష్టం జరిగింది అనేది ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సింది ఉంది. రైట్ హారిక, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.